మనం స్వింగ్ ట్రేడింగ్ చేస్తాం, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాం, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా చూస్తాం. బట్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ గ్రాస్ డెలివరీ అనే దాన్ని మనం అబ్జర్వేషన్ చేస్తామో మంచి స్టాక్ అనేది మనకి ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా ఈరోజు గ్రాస్ డెలివరీని ఎలా చూడాలి, అసలు అంటే ఏంటో తెలుసుకుందాం. సో ముందుగా ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా రిలయన్స్ అనేది మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో సపోజ్ ఒక 10 లాక్ షేర్స్ అనేది వాల్యూమ్ అనేది జనరేట్ అయింది అనుకుందాం, అంటే ఎంటైర్ డే మీద. ఓకే, దాంట్లో అందరూ కూడా ఆ 1 లాక్ పొజిషనల్గా ఎవరు తీసుకెళ్లారు ఫ్రెండ్స్, ఓకేనా. దాంట్లో స్మాల్ పోర్షన్ మాత్రమే పొజిషనల్గా తీసుకుంటారు. ఓవరాల్గా జరిగిన ట్రేడింగ్లో ఎంత పర్సంటేజ్ అయితే మనం పొజిషనల్గా తీసుకుంటున్నారో దాన్ని మనం ఏమంటామంటే పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ డెలివరీ అంటాం. గ్రాస్ డెలివరీ డేటా అండ్ ప్రైస్ యాక్షన్ ని కంబైన్ చేస్తూ మనం ఏంటంటే ఇక్కడ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆగస్టు 11న మనం ఏంటంటే ఇన్ఫోసిస్ లో షార్ట్ అనేది ప్లాన్ చేసుకున్నాం. అదేవిధంగా ఐసిఐసిఐ లొంబార్డ్లో మనం ఏంటంటే లాంగ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. దాని వెనుక ఉన్న ఎగ్జాక్ట్ రీజన్ అనేది తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రాస్ డెలివరీ డేటాని మనం ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనకి 4 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో మొదటిది గ్రాస్ డెలివరీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా పెరుగుతుంది. మీనింగ్ ఏంటంటే బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, అంటే పొజిషనల్గా దీన్ని చాలా మంది హోల్డ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్లో అంటే నియర్ షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, ఇది మంచి అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఈ డేటా సజెస్ట్ చేస్తుంది. సెకండ్ది ఫ్రెండ్స్, మనకి గ్రాస్ డెలివరీ డేటా పెరుగుతుంది, ప్రైస్ మాత్రం తగ్గుతుంది. మీనింగ్ ఏంటంటే ఎవరైతే డెలివరీ తీసుకుంటున్నారో వాళ్ళు అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు, మనకి ఇక్కడ ప్రైస్ అనేది తగ్గుతూ కనిపించింది కాబట్టి దాన్ని బట్టి మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక మూడవది వచ్చేసరికి ఫ్రెండ్స్, గ్రాస్ డెలివరీ డేటా చిన్నగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, బట్ ప్రైస్ పైకి వెళ్ళొచ్చు స్ట్రాంగ్గా, లేదంటే కిందకైనా వెళ్ళొచ్చు స్ట్రాంగ్గా. ది మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి షార్ట్ టర్మ్ స్పెక్యులేటర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారని అర్థం. వీళ్ళ వల్ల ఏంటంటే మార్కెట్ పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఈ డేటా మొత్తం మనం ఎక్కడ చూడొచ్చు అనేది మీకు ఇక్కడ లైవ్ గా చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి మనకి గ్రాస్ డెలివరీ డేటా తగ్గుతుంది, అదేవిధంగా ప్రైస్ కూడా తగ్గుతుంది. బట్ ఒక పాయింట్ దగ్గర ఏం జరుగుతుందంటే మనకి మార్కెట్ యూ టర్న్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఈ 4 ఫ్యాక్టర్స్ మనం అబ్జర్వ్ చేయడం ద్వారా ఒక మంచి స్టాక్ అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫైర్స్ 1 అనేది, ఇది ఎవరికైతే ఫైర్స్లో అకౌంట్ ఉంటుందో వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ముందుగా మనం వ్యూకి వెళ్ళండి ఫ్రెండ్స్. అక్కడ గ్రాస్ డెలివరీ డేటా ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనం ఏది కావాలంటే అది. ఇక్కడ నేను ఏంటంటే ఫీచర్ అండ్ ఆప్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. అండర్లైన్ ఫీచర్ అండ్ ఆప్షన్ స్క్రిప్ట్స్, దాని తర్వాత గో వెళ్తే ఏవైతే ఫీచర్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయో వాటిల్లో పర్సంటేజ్ డెలివరీ గ్రాస్ డెలివరీ డేటా ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, దీని మీద ఏంటంటే టాగుల్ అనమాట. క్లిక్ చేసుకుంటే టాగుల్ అవుతుంది హైయెస్ట్ నుంచి లీస్ట్కి. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ రోజు ఏం చేసాము, ఇన్ఫోసిస్ మీద నెగిటివ్గా ఉన్నాం, ఐసిఐసిఐ లొంబార్డ్ మీద పాజిటివ్గా ఉన్నాం. ఈ గ్రాస్ డేటా అనేది ఎగ్జాక్ట్గా మనకి ఎలా హెల్ప్ చేసిందో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం హిస్టరీకి వెళ్దాం. హిస్టరీకి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఒకసారి చూద్దాం. ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఫ్రెండ్స్, ఇది చూడండి, మనకి ఆగస్టు 27 నుంచి జూలై 27 అంటే 1 మంత్ డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హిస్టరీ ఇది. దీని మీద గో అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇదేంటంటే లిస్ట్ అనమాట. మనకి 13 ఏం జరిగింది చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఏంటంటే 59% కనిపిస్తుంది. చూద్దాం. ఇక్కడ గ్రాఫికల్గా చూస్తే డెలివరీ పర్సంటేజ్ వాల్యూమ్ ఇది. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి పక్కన పెడితే చూడండి ఫ్రెండ్స్, 13th మనం ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నామంటే క్లియర్గా మనకి 9th నుంచి ఈవెన్ ఇది వచ్చేసరికి ఫోర్త్ నుంచి గ్రాస్ డెలివరీ డేటా తగ్గింది, 9th పెరిగింది, అండ్ 10th పెరిగింది. దాని తర్వాత 10th నుంచి మళ్ళీ మనకు తగ్గుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. బట్ 13th నుంచి అంటే మనకు ఓన్లీ 59% మాత్రమే డెలివరీకి తీసుకోవడం జరిగింది. అంటే దీంట్లో ఫ్యూల్ అయిపోతుందని ఒక రకంగా ఇక్కడ హింట్ అనేది రావడం జరిగింది. దీని ఏం చేద్దామంటే మనం ఒకసారి ఇన్ఫోసిస్ చార్ట్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చార్ట్ ఓపెన్ చేసి ఒకసారి డైలీలో చూస్తే మనం అప్డేట్ చేసుకుని 13th ఏమని అనుకున్నాం, ఇక దీంట్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం అని వయా డెలివరీ డేటా ద్వారా తెలుసుకోవడం జరిగింది. ప్రైస్ యాక్షన్ చూస్తే మనకి 17-20-22 తర్వాత మనకి రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ జరిగింది. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1750 ఆర్ఎస్ఐ కూడా ఏంటంటే ఓవర్ బాట్ని ఇండికేట్ చేస్తుంది. అంటే బై చేయాల్సిన దానికంటే ఎక్కువగా బై చేశారని క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఆర్ఎస్ఐ ధర కూడా కావాలంటే ఆర్ఎస్ఐ యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేసాం, 1740 దగ్గర మనకి ఒక పివోట్ ఉంది, అక్కడ షార్టింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్యూచర్ అనుకున్నాం. ఒకవేళ అక్కడ షార్ట్ చేస్తుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 32 పాయింట్స్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. ఇక ఒకవేళ మన ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ 18th మనకి షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ గ్రాస్ డెలివరీ 13th ఏం చెప్తుందంటే దీంట్లో ఫ్యూల్ అయిపోతుంది అని మనం అలర్ట్ చేయడం అనేది జరిగింది క్లియర్గా. దానివల్ల ఏంటంటే మనం ఇక్కడ దీని మీద నెగిటివ్గా ఉన్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఏంటంటే నెక్స్ట్ ఐసిఐసిఐ లొంబార్డ్ చూద్దాం. ఐసిఐసిఐ లొంబార్డ్ దీన్ని కూడా
1 మంత్ డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఏంటంటే దీని యొక్క చార్ట్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. చూడండి ఇక్కడ మనకి ఒకసారి గ్రాఫికల్గా చూద్దాం దీన్ని. ఓకే, గ్రాఫికల్గా చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఈవెన్ 9th నుంచి స్ట్రాంగ్గా పెరుగుతుంది, ఈవెన్ 13th తక్కువగా ఉంది. ఇది ఇన్ఫీడ్ అనుకుంటా, ఐ థింక్. ఎస్ చూడండి మనకి 9th నుంచి కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. గ్రాఫికల్గా అబ్జర్వ్ చేస్తే 13th చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకి 84% డెలివరీ అనేది ఉంది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. 13th డేటా అనేది ఐసిఐసిఐ లొంబార్డు 84% ఏదైతే టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ ఉందో దాంట్లో 84% అనేది వీళ్ళు డెలివరీకి తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే మన ప్రైస్ యాక్షన్ కంబైన్ చేసుకొని మనం డెసిషన్ అనేది తీసుకుంది. ఎగ్జాక్ట్గా ప్రైస్ యాక్షన్ ఏం చెబుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 9th నుంచి ఈవెన్ 4th నుంచి కూడా మనకి ఏంటంటే లోవర్లో విక్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి అండ్ న్యూట్రల్గా ఫార్మేషన్ జరుగుతుంది. 10th మనకి కింద నుంచి స్ట్రాంగ్గా రిజెక్షన్ జరిగింది. దాని తర్వాత మనకి 11th స్ట్రాంగ్ పిన్ బార్ అంటాం టెక్నికల్గా ఇండెసిషన్, అంటే మార్కెట్ ఏమైంది కింద దాకా వచ్చింది కానీ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతున్నారని విక్స్ చెప్తున్నాయి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే టెక్నికల్గా క్యాండిస్టిక్ రీడింగ్ అనమాట. ఇక్కడ నుంచి మనం లాంగ్గా ప్లాన్ చేసుకున్నాం. సో 1440 నుంచి అప్రాక్సిమేట్లీ 1560, అంటే దగ్గర మనకి 120+ పాయింట్స్ అనేది రావడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే మనకి స్మాల్ స్టాప్ లాస్, ఇక్కడ స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం 30 to 40 పాయింట్స్. ఓకే, ఇక్కడ మనం 120 పాయింట్స్ అంటే 1:3, 1:2 ఈజీగా మనం క్యాప్చర్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఒక స్టాక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఫండమెంటల్ వీక్ స్టాక్, అది వోడాఫోన్ ఐడియా కూడా చూద్దాం. దాంట్లో గ్రాస్ డెలివరీ పర్సంటేజ్ ఎలా ఉందో దాన్ని బట్టి ఒక ఐడియా అనేది వస్తుంది మీకు. పర్సంటేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను చూడండి. దీంట్లో ఇది వీక్ స్టాక్ కాబట్టి మనకి 30%, 34%, 35%, 27%, ఈవెన్ 15% మాత్రమే. పెద్దగా డెలివరీ పర్సంటేజ్ అనేది లేదు. అంటే హ్యూజ్గా ఏదైతే ట్రేడింగ్ అనేది కనిపిస్తుందో దాంట్లో ఓన్లీ 10-20%, 30% మాత్రమే పొజిషన్గా తీసుకుంటున్నారు. అగైన్ ఏంటంటే ఇది మనం షార్ట్ పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మనం కంప్లీట్గా లాంగ్ తీసుకుంటున్నారని కాదు మీనింగ్, దీంట్లో షార్ట్ పొజిషన్స్ కూడా క్రియేట్ చేస్తున్నారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. అది ఫ్రెండ్స్ మనకి టెక్నికల్గా చెప్పాలంటే గ్రాస్ డెలివరీ డేటా. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.